ఐపీఎల్ 2025-18 ఎడిషన్ పిచ్చ కిక్ అయితే ఇస్తుందండి. ఇప్పటిదాకా టైటిల్ అందుకొని ఫ్రాంచైజీలు ఈసారి వేరే లెవెల్లో పెర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాయి. అయితే ఓవరాల్గా ఈ సీజన్లో ఓడల బండ్లు ఓడలు అయ్యే సామెత అయితే నిజమవుతుంది. ఐపీఎల్ హిస్టరీలోనే 5 సార్లు టైటిల్ సాధించిన సిఎస్కే మరియు ముంబై ఇండియన్స్లు ఈ సీజన్లో 8-9 స్పాట్లో అయితే నిలిచాయి. ఈ రెండు ఫ్రాంచైజీలు కూడా 5 మ్యాచ్లు ఆడాయి. కేవలం గెలిచింది మాత్రం ఒక్క మ్యాచ్ గానే మాట్లాడుకోవచ్చు. అలానే ఎస్ఆర్హెచ్ కూడా అదే దారిలో అయితే వెళ్తుంది. మొదటి మ్యాచ్లో 286 పరుగులు చేసిన తర్వాత ఏ టీం నుంచి కూడా ఇలాంటి పెర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయం. బట్ అదే నిజమవుతుంది. 5 మ్యాచ్లకి కేవలం 1 గెలిచి 4 ఓడి పాయింట్స్ టేబుల్లో ఏకంగా లాస్ట్ స్పాట్లో నిలిచింది ఎస్ఆర్హెచ్. ఇక ఐపీఎల్ చరిత్రలోనే టైటిల్స్ సాధించని ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ ఈ సీజన్లో మోత అయితే మోగించేస్తున్నాయి. అలాగే లక్నో సూపర్ జెయింట్స్, కేకేఆర్, ఆర్ఆర్ ఈ ఫ్రాంచైజీలు పడిలేస్తూ మిడిల్లో అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఓవరాల్గా ప్రజెంట్ ఐపీఎల్ మ్యాచ్లని నరాల తెగే ఉత్కంఠత అయితే రేపుతున్నాయి. ఓవరాల్గా ఐపీఎల్ మస్తు మజాని అయితే ఇస్తుందండి. ఇలాంటి మజాని క్రికెట్ అభిమానులకు అందించడానికి 2 టీమ్స్ అయితే టేబుల్లో టాప్లో ఉన్న ఫస్ట్ స్పాట్లో ఉన్న టీము, అలాగే థర్డ్ స్పాట్లో ఉన్న టీము 2 ఫ్రాంచైజీలు సిద్ధమైపోయాయి. ఐపీఎల్ 2025లో మ్యాచ్ నెంబర్ 24 ఏప్రిల్ 10వ తేదీన రాత్రి మ్యాచ్గా 7:30 ఈ ఇయర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్న ఆర్సీబీకి హోమ్ గ్రౌండ్ అయిన చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీ మరియు టేబుల్ టాపర్గా ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ ఒక భయంకరమైన పోరుకైతే సిద్ధమైపోయాయి. ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్లో ఆడిన 3 మ్యాచ్ల్లో 3 గెలిచి టాప్ స్పాట్లో అయితే ఉంది. అలానే అదర్ హ్యాండ్లో ఆర్సీబీ ఆడిన 4 3 గెలిచి 1 ఓడి థర్డ్ స్పాట్లో అయితే కంటిన్యూ అవుతుంది. ఈ మ్యాచ్ టేబుల్ టాపర్స్ కాబట్టి డెఫినెట్లీ బిగ్గెస్ట్ రైవలీగా మాట్లాడుకోవచ్చు. అయితే ఈ మ్యాచ్ జరిగే స్టేడియం డీటెయిల్స్ ఏంటి, పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది, వెదర్ కండిషన్ ఎలా ఉండబోతుంది, లైవ్ ఎక్కడ చూడొచ్చు, ఈ గ్రౌండ్లో ఐపీఎల్ స్టాట్స్ ఎలా ఉన్నాయి, ఆర్సీబీకి హోమ్ గ్రౌండ్ ఫేవర్ ఎంతవరకు ఉంది, అలానే ఇరువురు టీమ్స్ యొక్క ప్లేయింగ్ లెవెల్లో ఏమైనా చేంజెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా అన్నిటి గురించి ఈ వీడియోలో అయితే క్లియర్ కట్గా తెలుసుకున్నాం. ముందుగా ఈ స్టేడియం గురించి మాట్లాడుకున్నాం. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం అందరికీ సుపరిచితమే. చాలా బ్యూటిఫుల్ స్టేడియం అని చెప్పుకోవచ్చు. 1969లో దీన్ని ఓపెన్ చేశారు. ఆడియన్స్ కెపాసిటీ చాలా 40,000గా ఉంటుంది. ఈ స్టేడియంలో చాలా ఫాస్ట్ టెక్నాలజీ అయితే కలిగి ఉంది. ఎంత పెద్ద వర్షం పడినా, ఎంత వాటర్ స్టోర్ అయినా జస్ట్ 30 మినిట్స్లో అంత క్లియర్ చేసి మ్యాచ్ అయితే జరుగుతుంది. అలానే బౌండరీ డైమెన్షన్స్ పరంగా ఒక చిన్న గ్రౌండ్గా మాట్లాడుకోవచ్చు. ఎయిదర్ సైడ్ వచ్చేసరికి కేవలం 65 నుంచి 69 మీటర్లు గాను, బ్యాక్ సైడ్ వచ్చేసరికి 59 మీటర్లు గాను, స్ట్రైట్ వచ్చేసరికి 72 నుంచి 74 మీటర్ల వరకు ఉంటుంది. ఇక తర్వాత ఆల్ ఇంపార్టెంట్ పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే చిన్నస్వామి స్టేడియం అంటేనే బ్యాటింగ్ ఫ్రెండ్లీ అని అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా చెప్పాలంటే వెరీ షార్ట్ బౌండరీస్ అయితే కలిగి ఉంటాయి. బట్ కొత్త బంతితో పేసర్స్కి ఇనిషియల్గా చాలా హెల్ప్ అయితే దొరుకుతుంది. అలానే ఇక్కడ యావరేజ్ స్కోర్ నియర్లీ 190. సో పక్కా బ్యాటింగ్ పిచ్ అని అర్థం చేసుకోవచ్చు. అలానే మిడిల్ ఓవర్స్లో స్పిన్నర్స్ లిటిల్ బిట్ హెల్ప్ అయితే దొరుకుతుంది. ఇక తర్వాత వెదర్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే ఈ మ్యాచ్ డేనా మబ్బులతో కూడిన ఆకాశం అయితే మనం చూస్తాం. ఫస్ట్ ఇన్నింగ్స్ టైంలో 10% వర్షం పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. దీనివల్ల మ్యాచ్కి అయితే ఇబ్బంది ఉండకపోవచ్చు అని చెప్పుకోవచ్చు. అలాగే మ్యాచ్ డేనా టెంపరేచర్ వచ్చేసరికి 24 నుంచి 27 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డ్యూ ఫ్యాక్టర్ అనేది ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇక తర్వాత లైవ్ స్ట్రీమింగ్ గురించి మాట్లాడుకుంటే అందరికీ తెలిసిందే ఐపీఎల్ మ్యాచ్లన్నీ ఒకే ప్లాట్ఫామ్ ఇస్తుంది లైవ్ అని. అలాగే జియో సినిమాలు, డిస్నీ ప్లస్ హాట్స్టార్ 2 బిగ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కంబైన్ అయిపోయి జియో హాట్స్టార్గా అవతరించింది. దానిలోనే చూడాల్సి ఉంటుంది. ఖచ్చితంగా సబ్స్క్రిప్షన్ అయితే తప్పనిసరి. ఇక టీవీస్లో వాచ్ చేయాలంటే ఎలా, స్టార్ స్పోర్ట్స్ 2లో వాచ్ చేయొచ్చు. అలాగే టీవీస్లో తెలుగులో వాచ్ చేయాలంటే స్టార్ స్పోర్ట్స్ 1లో చూడాల్సి ఉంటుంది. అన్నిటికీ సబ్స్క్రిప్షన్ అయితే తప్పనిసరి. ఇక తర్వాత ఈ స్టేడియంలో ఐపీఎల్ స్టాట్స్ పరిశీలిస్తే టోటల్గా ఈ స్టేడియంలో 96 మ్యాచ్లు అయితే జరిగాయండి. ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు 41 గెలిస్తే, సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు ఒక 10 ఎక్స్ట్రా 51 గెలిచారు. నో రిజల్ట్గా 4 మ్యాచ్లు అయితే ఉండిపోయాయి. ఈ గ్రౌండ్లో హైయెస్ట్ టోటల్ పరిశీలిస్తే 287 పరుగులు 3 వికెట్లుగా ఎస్ఆర్హెచ్ పేరిట ఉంది. అది కూడా ప్రీవియస్ సీజన్లో కొట్టింది. ఇక లోయెస్ట్ టోటల్ పరిశీలిస్తే 82 పరుగులకి ఆర్సీబీ ఆల్అౌట్ అయింది. ఇక హైయెస్ట్ రన్ చేజ్ ఈ గ్రౌండ్లో పరిశీలిస్తే 213 పరుగులు 9 వికెట్గా లక్నో సూపర్ జెయింట్స్ పేరిట ఉంది. ఇక లోయెస్ట్ టోటల్ డిఫెన్స్ చూసుకుంటే 138 పరుగులు 7 వికెట్లుగా పంజాబ్ కింగ్స్ పేరిట ఉంది. అయితే ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తే ఇక్కడ 168 పరుగులుగా ఉంది. ఇదంతా పాత కదా. ప్రజెంట్ అయితే 200 కొట్టినా కూడా తక్కువనే చెప్పుకోవచ్చు. ఈ గ్రౌండ్లో ఆర్సీబీ రికార్డ్స్ ఎలా ఉన్నా చూద్దాం. అంత బెటర్ రికార్డ్స్ అయితే ఆర్సీబీకి హోమ్ గ్రౌండ్లో లేవని చెప్పుకోవచ్చు. 50-50 విన్నింగ్ పాసిబిలిటీస్ మాత్రం హోమ్ గ్రౌండ్లో ఆర్సీబీకి ఫేవర్గా ఉన్నాయి. టోటల్గా ఆర్సీబీ చిన్నస్వామి స్టేడియంలో ఏకంగా 91 మ్యాచ్లు అయితే ఆడింది.
గెలిచింది 44, ఓడింది 43. నో రిజల్ట్గా 4 మ్యాచ్లు అయితే ఉన్నాయి. సో ఓవరాల్గా ఆర్సీబీకి హోమ్ గ్రౌండ్లో విన్నింగ్ పర్సెంటేజ్ వచ్చేసరికి బిలో 50గానే మాట్లాడుకోవచ్చు. ఇక తర్వాత డీసీ మరియు ఆర్సీబీల యొక్క హెడ్ టు హెడ్ రికార్డ్స్ పరిశీలిస్తే ఈ విషయంలో ఆర్సీబీ డామినేషన్ డీసీపై క్లియర్ కట్ కనబడుతుంది. బట్ అప్పుడు టీమ్స్ వేరు, ఇప్పుడు స్క్వాడ్స్ వేరు. సో కొంచెం టఫ్గానే చెప్పుకోవచ్చు. బట్ ఈ సీజన్లో డీసీని తక్కువ అంచనా అస్సలు వేయలేం. టోటల్ మ్యాచెస్ ఇరు టీమ్స్ మధ్య 31 మ్యాచ్లు జరిగాయండి. ఆర్సీబీ 19 గెలిస్తే డీసీ కేవలం 11 గెలిచింది. అలానే డీసీ మీద ఆర్సీబీ యొక్క హైయెస్ట్ స్కోర్ 215 పరుగులుగా ఉంది. లోయెస్ట్ స్కోర్ 137 పరుగులుగా ఉంది. అలానే ఆర్సీబీ మీద డీసీ హైయెస్ట్ స్కోర్ చూస్తే 196 పరుగులుగాను, లోయెస్ట్ స్కోర్ చూస్తే 95 పరుగులుగాను ఉంది. ఇక ఫైనల్గా ఇరువురు టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే ముందుగా డీసీ యొక్క ప్లేయింగ్ 11 పరిశీలిద్దాం. అయితే ఈ సీజన్లో డీసీ పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్ భయ్యా. అన్ని జోనల్స్లో వెరీ స్ట్రాంగ్గా కనబడుతుంది. ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్, ఫీల్డింగ్లో కూడా డీసీ అయితే చెత్త కొట్టేస్తుంది. ఆడిన 3 మ్యాచ్ల్లో 3 గెలిచి టెరిఫిక్ విజయాలతో టేబుల్లో టాప్ స్పాట్లో కంటిన్యూ అవుతుంది. లక్నో సూపర్ జైంట్స్, ఎస్ఆర్హెచ్తో పాటు సిఎస్కే లాంటి బిగ్ టీమ్స్ని కూడా ఓడించి సూపర్ ఫామ్లోకి అయితే డీసీ వచ్చేసింది. సిఎస్కే లాంటి బడా టీమ్స్ని ఓడించి డబుల్ ఎనర్జీతో ఈ మ్యాచ్కి అయితే సిద్ధమైంది. 3 విన్స్తో వస్తుంది కాబట్టి ప్లేయింగ్ 11లో చేంజెస్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. బట్ ఒక చేంజ్ అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తున్నా, దాని గురించి ఇప్పుడే చెప్తా. ప్రీవియస్ మ్యాచ్లో అవైలబుల్గా లేని పాప్ డూప్లెసిస్ ఈ మ్యాచ్లో బరిలోకి దిగే ఛాన్సెస్ అయితే మ్యాక్సిమం కనబడుతున్నాయి. ఎందుకంటే తను ఫిట్గానే ఉన్నాడని న్యూస్. అంతేగాక ఆర్సీబీకి ప్రీవియస్ సీజన్లో తను కెప్టెన్గా చేశాడు. సో ఈ గ్రౌండ్ గురించి డూప్లెసిస్కి ఇంచు తెలుసు అని చెప్పుకోవచ్చు. సో ప్లేయింగ్ 11లో ఇతను ఆడటం పక్కాగా మాట్లాడుకోవచ్చు. అలానే మరో ఓపెనర్ జాక్ ఫ్రేజర్ మెక్గర్గ్ అంతగా ఫామ్లో అయితే లేడు. బట్ ఇతను బ్యాట్ నుంచి ఒక 6 ఓవర్లో కనుక బ్యాటింగ్ క్రీజ్లో ఉండగలిగితే ఒక విధ్వంసం అనేది మనం చూస్తాము. అలాగే డూప్లెసిస్, ఇలాగే ఇంటి పక్కన జాక్ ఫ్రేజర్ ఇద్దరితో కలిపి ఫైరీ స్టార్ట్ అయితే ఖచ్చితంగా వస్తుందని నేనైతే అనుకున్నా. అలాగే ఫస్ట్ డౌన్లో అభిషేక్ పొరల్ సూపర్ టచ్లో అయితే ఉన్నాడు. టాప్ ఆర్డర్లో డీసీకి కొత్త యాడెడ్ స్టార్ట్ అని చెప్పుకోవచ్చు. అలానే సెకండ్ డౌన్లో అక్షర్ పటేల్ కూడా వెల్ ఇన్ టచ్ విత్ ద బాల్, విత్ ద బ్యాట్, సూపర్గా కెప్టెన్సీలో కూడా ఇంపాక్ట్ అయితే చూస్తున్నాడు. ఇక తర్వాత కేఎల్ రాహుల్ ప్రీవియస్ మ్యాచ్లో ఓపెనర్గా సూపర్ నాక్ అయితే ఆడాడు. మరి ఈసారి ఎక్కడ ఆడతాడంటే ఖచ్చితంగా మిడిల్ ఆర్డర్లో అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే డీసీ మొదట్లోనే చెప్పిందంట, ఈసారి నువ్వు 4th or 5th స్పాట్లో ఆడాల్సి వస్తుందని. ఖచ్చితంగా మీకు ఎట్టగాలని అలా చేస్తానని చెప్పి కేఎల్ రాహుల్ ముందే చెప్పడం వల్ల ఇక మిడిల్ ఆర్డర్లో ఆడతాడు అనుకుంటున్నా. అలానే డీసీకి ఉన్నంత బెస్ట్ ఫినిషింగ్ అయితే ఏ ఫ్రాంచైజీకి కూడా ఈ సీజన్లో లేదని చెప్పుకోవడంలో అత్యశక్తి లేదు. అయితే ఓవరాల్గా డీసీ ఫినిషింగ్లో బిగ్ హిట్స్ కొట్టగలిగే ప్లేయర్స్ ఉన్నారు. అవసరం అయితే డీసెంట్గా క్రీజులో స్టే చేసే బ్యాట్స్మెన్స్ ఉన్నారు. సో ఇదే ఖచ్చితంగా డీసీకి అడ్వాంటేజ్గా మాట్లాడుకోవచ్చు. ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, సమీర్ రిజ్వల్తో గ్రేట్ ఫినిషింగ్ అయితే డీసీ సొంతం అని చెప్పవచ్చు. అలానే స్పిన్ యూనిట్లో అక్షర్ పటేల్, కుల్దీప్ తోడుగా విప్రజ్ నిగమ్ కూడా బంతితో రాణించడం స్పిన్ యూనిట్లో డీసీకి కలిసి వచ్చే అంశంగా మాట్లాడుకోవచ్చు. అలాగే క్లియర్ డామినెన్స్ అయితే వీళ్ళ స్పిన్ యూనిట్ చూపిస్తుంది మొదటి మ్యాచ్ నుంచి. ఇక పేస్ యూనిట్ గురించి మాట్లాడుకుంటే మిచెల్ స్టార్క్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ప్రీవియస్ మ్యాచ్ కాకుండా అంతకుముందు మ్యాచ్లో ఏకంగా 5 వికెట్ అందుకున్నాడు. మంచి బ్రేక్స్ ఇస్తూ డీసెంట్ బౌలింగ్ అయితే చేస్తున్నాడు. అలానే ముఖేష్ కుమార్, మోహిత్ శర్మ నుంచి కూడా వెల్ టచ్లో ఉన్నారు. వీళ్ళ నుంచి మిచెల్ స్టార్క్ మంచి సపోర్ట్ అయితే దొరుకుతుంది. ఓవరాల్గా డీసీ యొక్క ప్లేయింగ్ 11లో చేంజెస్ అయితే ఎక్స్పెక్ట్ చేయాలి. ఎందుకంటే కంటిన్యూగా 3 మ్యాచ్లు గెలిచి హ్యాట్రిక్ విజయంతో ఈ మ్యాచ్ అయితే వస్తుంది. వీళ్ళ ప్లేయింగ్ 11 పేపర్ మీద పరిశీలిస్తే పాప్ డూప్లెసిస్, జాక్ ఫ్రేజర్ మెక్గర్గ్, అభిషేక్ పొరెల్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ ఇలా ఉన్నారు. ఇంపాక్ట్ ప్లేయర్స్గా ముఖేష్ కుమార్ ఆర్ సమీర్ రిజ్వీని యూజ్ చేసిన ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఇక ఫైనల్గా ఆర్సీబీ యొక్క ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే 16 సంవత్సరాల తర్వాత సిఎస్కే కంచుకోట చపాక్లోనే సిఎస్కేని ఓడించింది. 10 సంవత్సరాల తర్వాత ముంబై ఇండియన్స్ని వాళ్ళ హోమ్ గ్రౌండ్లో వాంకాడేలోనే ఓడించింది. డిపెండింగ్ ఛాంపియన్ అయిన కేకేఆర్ని వారి గడ్డ మీద తొలి మ్యాచ్లో ఓడించింది. ఒక్క జీటీతో మాత్రం ఓడింది. ఆర్సీబీ ప్రజెంట్ అయితే ఆడింది 4 మ్యాచ్లే, అయినా చాలా రికార్డ్స్ని బ్రేక్ చేసింది. సో ఓవరాల్గా ఆర్సీబీ టీం బీభత్సంగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఆర్సీబీ మేనేజ్మెంట్ సాలిడ్ ప్లేయింగ్ 11 సెట్ చేసుకుంది. టీంలో ఎక్కువ అడావుడు లేదు. నీట్గా ఆక్షన్లో బెస్ట్ ప్లేస్ని పిక్ చేసుకుంది. బెస్ట్ ఓపెనింగ్, బెస్ట్ ఫినిషింగ్, బెస్ట్ పేస్ అటాక్, అలానే డీసెంట్ మిడిల్ ఆర్డర్, డీసెంట్ స్పిన్ అటాక్తో బెస్ట్ టీంను ఫామ్ చేసుకున్న ఆర్సీబీ అని చెప్పుకోవచ్చు. వేణి, ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ నుండి ఫైరీ స్టార్ట్ అయితే చూస్తూనే ఉన్నాం. ఎస్పెషల్లీ వీళ్ళిద్దరు బ్యాట్ నుండి బెస్ట్ స్టార్ట్ చూడకపోతే డీసీ మీద గెలవడం కష్టంగా మాట్లాడుకోవచ్చు. అందులోనూ హోమ్ గ్రౌండ్లో ఆర్సీబీ రికార్డ్స్ అంత గ్రేట్గా అయితే లేవు. సో వీళ్ళిద్దరు డెఫినెట్లీ లాంగ్ ఇన్నింగ్స్ అయితే ఆడాల్సి ఉందని చెప్పుకోవచ్చు.
అంటే దేవదత్ పడికల్ ఫస్ట్ డౌన్లో కూడా వెల్ టచ్లో ఉన్నాడు. ఇలాంటి నేచర్ ఈ మ్యాచ్లో కూడా చూపించాల్సి ఉంది. అలానే ఆర్సీబీ కెప్టెన్ అదిరిపోయే ఫామ్లో అయితే ఉన్నాడు రజత్ పడిదార్. మెయిన్లీ ఇతను బిగ్ హిట్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. అదే ఫామ్ని ఇక్కడ కంటిన్యూ చేయక తప్పదని చెప్పుకోవచ్చు. డీసీ మీద గెలవాలంటే ఇలాంటి బిగ్ హిట్స్ మరోసారి కొట్టాల్సిందే రజత్ పడిదార్. ఇక లోయర్ మిడిల్ ఆర్డర్ అలాగే ఫినిషింగ్ ఆర్సీబీ స్ట్రాంగ్ గానే కనబడుతుంది. బట్ కొన్ని ఎర్రర్స్ అయితే ఉన్నాయి. లియామ్ లివింగ్ స్టోన్ కాసేపు క్రీజ్లో స్టే చేయాల్సి ఉంది. రాగానే అరౌడిగా 2 షాట్లు కొట్టి అవుట్ అయిపోవడం ఇతను నైజంగా మారిపోయింది. ఇతను కనుక ఒక 2-3 ఓవర్లు క్రీజ్లో అట్లా సెట్ అయితే భారీ స్కోర్ చేయడం ఆర్సీబీకి పెద్ద కష్టమైతే కాదు. ఇక అలానే జితేష్ శర్మ కూడా నిన్న మ్యాచ్లో అయితే ఎదర కొట్టేశాడు. అలాగే టిమ్ డేవిడ్ ఎంత బాగా ఆడగలడో మనందరికీ తెలిసిందే. సో ఓవరాల్ గా కృణాల్ పాండ్యాతో కలిపి బ్యాటింగ్ అయితే 8th స్పాట్ వరకు సూపర్ టచ్ లో ఉందని చెప్పుకోవచ్చు. ఇక పేస్ యూనిట్ లో జోష్ హెజిల్వుడ్ అలాగే భువనేశ్వర్ కుమార్, యాష్ దయాల్ బాగానే కనబడుతున్నా కొన్ని మ్యాచ్ల్లో అయితే ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అవుతున్నారు. దీన్ని అయితే మాత్రం వీళ్ళు సరి చేసుకోవాల్సింది. అలాగే ఈ జోన్ లో ఆర్సీబీ జాగ్రత్త పడాల్సి ఉందని చెప్పుకోవచ్చు. ఇక స్పిన్ యూనిట్ లో కృణాల్ పాండ్యా, శ్రేయస్ శర్మతో బెస్ట్ స్పిన్ యూనిట్ కూడా ఉంది. అవసరమైతే సపోర్టివ్ స్పిన్ బౌలర్ గా లియామ్ లివింగ్ స్టోన్ వేయనున్నాడు. సో ఓవరాల్ గా ఆర్సీబీ ఒక ప్లేయింగ్ లెవెల్ లో పెద్దగా చేంజెస్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. ఒకటి చేంజ్ ఏమైనా జరగాలనుకున్న ఇంపాక్ట్ ప్లేయర్ యూజ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఓవరాల్ గా ఆర్సీబీ ఒక ప్లేయింగ్ లెవెల్ పేపర్ మీద పరిశీలిస్తే విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, దేవదత్ పడికల్, రజత్ పడిదార్, లియామ్ లివింగ్ స్టోన్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హెజిల్వుడ్, యాష్ దయాల్ ఇలా ఉంది. ఇంపాక్ట్ ప్లేయర్ గా శ్రేయస్ శర్మ యూజ్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఓవరాల్ గా ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ రికార్డ్స్ పరిశీలించాక, పిచ్ రిపోర్ట్ కూడా పరిశీలించాక, అలాగే వీళ్ళ ఐపీఎల్ స్టాట్స్ పరిశీలించాక, ఇరువురు టీమ్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్ వాళ్ళు ఉన్న ఫామ్ గురించి ఆలోచించాక ఆర్సీబీ యొక్క విన్నింగ్ పాసిబిలిటీ 50, డీసీ యొక్క విన్నింగ్ పాసిబిలిటీ 50-50 ఉంది. ఎందుకంటే 2 టీమ్స్ చాలా విన్నింగ్ తో వస్తున్నాయి, మంచి గేమ్స్ ప్లాన్స్ ఉన్నారు, అందరూ ఫామ్ లో ఉన్నారు. కాబట్టి ఎవరు ఫేవరెట్ అనేది ఖచ్చితంగా అంచనా అయితే వేయలేము. ఇద్దరు 50-50 గెలిచే ఛాన్స్ ఉన్నాయి. ఒక స్పిన్ యూనిట్ పరంగా ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా 1 పాయింట్ డీసీ ముందుందని చెప్పుకోవచ్చు. నా ఒపీనియన్ అయితే ఇది. మీ ఒపీనియన్ ప్రకారం ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారనుకున్నారు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చిన లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.